హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ టైం కరివేపాకు కారప్పొడి అయితే చేస్తున్నాను. ఇందుకోసం కరివేపాకు, ధనియాలు, శనగపప్పు, పల్లీలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, చింతపండు, ఎల్లిపాయలు, ఉప్పు, ఎండుమిర్చి అయితే తీసేసుకున్నానండి. ఇవైతే కళాయిలో నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయాలి. మీరు కావాలంటే వాటికి సపరేట్గా ఫ్రై అయితే చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఎండుమిర్చి యూజ్ చేశాను. మీరైతే కారప్పొడి అయినా యూజ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ కారం యూజ్ చేసిన టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలండి. నేనైతే ఎల్లిపాయలు, చింతపండు కూడా ఒక 2 minutes అయితే ఫ్రై చేసి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత కరివేపాకు, పప్పులు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా పొడి అయిన తర్వాత ఎల్లిపాయలు, చింతపండు కూడా వేసి మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవడమే అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీ పట్టిన వెంటనే పౌడర్ని స్టోర్ చేసుకోవడానికి బాక్స్లో అయితే పెట్టకూడదండి. అది ఎందుకంటే హీట్ వస్తుంది కాబట్టి త్వరగా పాడైపోతుంది. ఒక 5 minutes అలా కళాయిలో వేసేసి ఉంచేసుకొని ఇప్పుడైతే స్టోర్ చేసుకుంటే ఒక 1 or 2 months అయితే ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు గాజు సీసాలు సేఫ్ కాదు కాబట్టి కొంచెం అయితే ప్లాస్టిక్ డబ్బాలు వేసి అయితే పక్కన పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.